ఎట్లాగో ఈ వీకెండ్ కి తెలుగు సినిమాలు అసలుకే లేవు. హిందీ సినిమాలో బార్డర్ 2 ఒకటి ఉంది, అదైతే వరస్ అనుకోండి. ఇవన్నిటికన్నా బదులు నేను ఒక సినిమా రికమెండ్ చేస్తా. ఇంగ్లీష్ మూవీ మార్టీ సుప్రీం అని చెప్పి, ఖాళీగా ఉన్నా లేకపోయినా సరే ఈ సినిమాకి మాత్రం పని కట్టుకున్నారు బోండ్రి. పక్కా అంటే పక్క పైసా వసూలు సినిమా ఇదైతే. నేను చెప్తున్నా కదా, డ్రామాకి డ్రామా, స్పోర్ట్స్ కి స్పోర్ట్స్, ఎక్కడ ఎంత ఎమోషనల్ అవ్వాలో అంత ఎమోషనల్ అయ్యి డ్రీమ్ బిగ్ అనే కాన్సెప్ట్ ని క్లియర్ అండ్ క్లారిటీగా చూపెట్టిండ్రు. నాకైతే మస్తు నచ్చింది. అసలు పింగ్ పాంగ్ అంటే తెలుసు కదా మీకు, లైక్ టేబుల్ టెన్నిస్ అనుకోండి, ఆర్ దాన్ని పింగ్ పాంగ్ అని కూడా అంటారు. సో ఆ గేమ్ గురించి ఉంటది మాక్సిమం. ఆ గేమ్ అండ్ ఈ హీరో గురించి ఉంటది, మన టిమోథీ షలమే. కొత్తడేం కాదు, డ్యూన్ సినిమాలో హీరో ఉన్నాడు కదా, ఆయననే అయినా దీంట్లో చేంజ్ ఓవర్ వల్ల మనకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఎవరు రాబోయ్ ఈడు కొత్తగా ఉన్నాడు అని చెప్పి మనం ఆల్రెడీ చూసిన ఫేసే, బట్ దీంట్లో కెమెరా యాంగిల్ అయితే లిటరల్లీ ఫేస్ మీద ఉంటది. అది చూస్తుంటే నాకైతే మస్తు నచ్చింది. అసలు ఫేస్ మీద ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు సబ్ టైటిల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సింపుల్ గా వాడు మాట్లాడుతుంటే వాడు ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మనకు అర్థమైపోతా ఉంటది. అంత క్లోజ్అప్ లో పెట్టిండ్రు కెమెరా. ఒక్క హీరోకే కాదు, ప్రతి ఒక్కరికి అట్లనే పెట్టిండ్రు. అండ్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, లైక్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, లియోనార్డో డికాప్రియోది. ఆ మూవీలో ఎట్లా దాని తర్వాత ఒక హడల్స్ వస్తానే ఉంటది చూడు, ఆ సేమ్ అట్లనే ఉంటది దీంట్లో కూడా. 2 hours 29 minutes మూవీ. మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఫస్ట్ 40 minutes లోనే మనం సినిమా చైర్ కి అతుక్కొని కూర్చుంటాము. సో ఇంగ్లీష్ మూవీస్ లో నాకు వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ తర్వాత నచ్చిన మూవీ ఏదైనా ఉందంటే మాత్రం ఇదే. మాకు డ్రామా చూడడం ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళకైతే స్కిప్ చేసేసేయండి. కానీ డ్రామా ప్లస్ స్పోర్ట్స్ రెండుటిని కలిపి డ్రీమ్ బిగ్ అనే కాన్సెప్ట్ ని ఎక్సలెంట్ గా చూపెట్టిండ్రు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటది. చెప్తున్నా చాలా వింటేజ్ లుక్ లో మస్తు కనిపిస్తాడు హీరో మాత్రం. దట్స్ ద రివ్యూ ఆన్ మార్టీ సుప్రీం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.